అండి నమస్తే అండి. నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా. అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 100 పైన వస్తాయి అంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? 130 వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకు వస్తాయండి? ఆయన చేసిన అభివృద్ధి పథకాల గురించి బోల్డు పేద ప్రజలకు మంచి పనులు చేశాడు మొత్తం 5 సంవత్సరాల్లో. ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయలేని పనులన్నీ చేశాడు. దాని గురించి 130 పైనే వస్తాయి. మరి అభివృద్ధి చేశారు, సంక్షేమాలు చేశారు, అసలు ఏం చేశారు? మీ గ్రామానికి వచ్చి ఏం చేశారు? రైతు భరోసా కేంద్రం ఒకటి, సచివాలయం ఒకటి, సచివాలయం స్టాఫ్, మన విద్య గురించి, వైద్యం గురించి అన్ని బాగా చేశారు. కుర్రోళ్ళకి అంతనా వైద్యం గురించి మనకి గ్రామంలో మంచి బాగా డెవలప్ చేశారు. పేద ప్రజలకి రకరకాల సంక్షేమ పథకాలు పెట్టారు. ఎవరి పథకం వాళ్ళకి అందేలాగా చేశారు. పెద్దలతో పని లేకుండా అన్ని పనులు బాగా చేశారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా ఉన్నాయంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అదంతా బోగస్. అది చంద్రబాబు నాయుడు ఆయనకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆయనకే చెప్తారు. వాళ్ళు ఆయనే బోగస్ అనమాట. ఆయన తప్పు ఆయనని 14 సంవత్సరాల్లో చేయలేకపోయాడు, కానీ ఇప్పుడు చేసేస్తాను, ఇప్పుడు ఇన్ని వచ్చేస్తాయని చెప్పేసుకుంటుండు. ఇన్నాళ్ళు బట్టి చేయలేకపోయాడు. కమిటీలకి ఇచ్చేవాడు అన్ని డబ్బులు. వాళ్ళు తినగడ తిని ఉన్న ఇచ్చి ఇచ్చేవాళ్ళు, లేకపోతే లేదు. నువ్వు ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు. అలా కాకుండా జగన్ అన్న మొత్తం ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా అందరికీ సమానంగా చూసుకొచ్చాడు. ప్రతి పేదవాడిని చూసుకొచ్చాడు, పార్టీలతో పని లేకుండా. మరి గతంలో చంద్రబాబు గారు ఏమి చేయలేదంటారా? ఏమీ చేయలేదు. పేద ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదు. చేశానని చెప్పుకున్నాడు అంతే. అలాగే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఫలితాలు వైఎస్ఆర్కి అనుకూలంగా ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఆయన చేసిన మంచి పని పెట్టి ఫైనల్ గా వైసీపీదా కూటమిదా విజయం? వైసీపీదే విజయం అవుతుంది కరెక్ట్గా.